ఈరోజు భారత స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు బృహస్పతి, భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 103వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. 6 సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చరిత్రాత్మకమైన భూ సంస్కరణ చట్టాన్ని తేవడం జరిగింది. 6 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కొనసాగించడమే కాకుండా దేశము ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి కాపాడినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. దక్షిణ భారతదేశం నుండి తొలి ప్రధాని ఆయన. ఇంతవరకు ప్రధాన పదవిని అధిష్ఠించినటువంటి ఏకైక తెలుగు బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఆయన జీవితం ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం.